Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఇంత బుజ్జున్న ఈ బుజ్జోడికి ఎంత పెద్ద కష్టం వచ్చిందంటే 10 లక్షల మందిలో ఒక్కరికి వచ్చే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు ఈ ఏడాది చిన్నోడు. ఇప్పటికి వాళ్ళ మదర్తో మాట్లాడితే మనసు చలించిపోతుంది. మేడం, 5 నెలల వరకు బాగానే ఉన్న బాబు ఒక్కసారిగా ఇన్ఫెక్షన్ వచ్చింది. ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్తే జెనెటికల్ రేర్ డిజార్డర్తో బాబు బాధపడుతున్నాడు. వీడికి పూర్తిగా నయం కావాలి అంటే కనుక ఒక 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది వైద్యం నిమిత్తం. డాక్టర్లు చెప్పిన తర్వాత మా గుండెలు అదిరిపోయాయి. ఇప్పటికీ బాబు ట్రీట్మెంట్ కోసం చాలా ఖర్చు పెట్టాం. ఇక మా స్తోమత కాదు, మా చేతుల్లో ఏమీ లేదు. దయచేసి మనసున్న వారు ఎవరైనా స్పందిస్తే గనుక వీడు మళ్ళీ మాకు దగ్గర అవుతాడు. ఇలా ఉన్నటువంటి వీడిని చూసి మేము ఉండలేకపోతున్నామంటూ ఆ తల్లి చెప్తున్నటువంటి మాటలు వింటేనే కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఒకసారి చిన్నోడు అలా బజ్జున్నాడు, చూడటానికి ఎంత బుజ్జిగా పడుకున్నాడు. వాడికి ఏం తెలియదు ఏమవుతుందో. కానీ 5 మంత్స్ వరకు అమ్మ, నాన్న, అత్త, మామ, అమ్మమ్మ అందరినీ చూసిన ఈ చిన్నోడు ఇప్పుడు మాత్రం చూపు లేకపోయిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. అమ్మ మాటే వినపడుతుంది కానీ అమ్మ కనిపించట్లేదు అనేటటువంటి బాధ. కానీ 1 ఇయర్లో ఏం చెప్పగలుగుతాడు? ఏమీ చెప్పలేకపోతున్నాడు. కానీ ఈ చిన్నోడు బాధను మనమే అర్థం చేసుకుందాం. అసలు ఏమైంది ఈ చిన్నోడికి? వాళ్ళ అమ్మతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. దయచేసి 2 చేతులు జోడించి మేము కూడా వేడుకుంటున్నాం. మా వంతు సహాయం మేము చేస్తాం. మీరు కూడా మంచి మనసుతో ముందుకొచ్చి స్పందిస్తే కనుక ఖచ్చితంగా ఈ అబ్బాయికి, ఈ చిన్నోడికి ట్రీట్మెంట్ అవుతుంది. మనందరం కూడా ఆ అబ్బాయిని బ్రతికించుకున్న వాళ్ళం అవుతాం. ఆ అబ్బాయికి చూపునిచ్చిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా భగవంతుడు మీ నుంచి హెల్ప్ చేయాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఒకసారి వాళ్ళ తల్లితో మాట్లాడి అసలు ఏమైంది అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఈ హాస్పిటల్ ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంది. చూడ్డానికే అసలు మనసు చలించిపోతుంది. ఏంటి అసలు ఇంత కష్టం ఏంటి? అందులోనూ 10 లక్షల మందిలో ఒక్కరికి వచ్చే అరుదైన వ్యాధి ఈ చిన్నోడికి రావడం ఏంటి? అసలు ఇంకా ఏం చెప్పాలో కూడా మాటల్లో అర్థం కావటం లేదు. అసలు డాక్టర్లు ఏం చెప్పారు ఆ విషయం తెలుసుకుందాం. బాబు పుట్టడం అయితే బాగానే పుట్టాడు మేడం. హెల్తీగానే పుట్టాడు. 3.5 కేజీ పుట్టాడు. పుట్టిన ఒక 5 డేస్కి అలా 20,000కి వచ్చేసినాయి మేడం ప్లేట్లెట్స్. సో ఎమర్జెన్సీ అనగానే మేము లోటస్ హాస్పిటల్కి పట్టుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాము. కానీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి టెస్ట్ చేశారు, ఎక్స్రే తీశారు, అన్నీ చేశారు. కానీ ప్రాబ్లం ఎక్కడా లేదు. ఓన్లీ బ్లడ్లో ప్లేట్లెట్స్ మాత్రమే ప్రాబ్లం ఉన్నాయి. ఒక 3 మంత్స్కి బోన్ మ్యారో టెస్ట్ చేశారు. అంటే బోన్ మ్యారోలో ప్లేట్లెట్స్ బాగానే ఉన్నాయా లేదా అని. బోన్ మ్యారో కూడా బాగానే ఉంది, కానీ అవి బ్లడ్లోకి కన్వర్ట్ అయ్యేసరికి ప్లేట్లెట్స్ తగ్గిపోతూ వస్తుంది. సో ఒక 5th మంత్ అలా వచ్చే టైంకి జెనెటిక్ టెస్ట్ చేశారు. సో ఆ జెనెటిక్ టెస్ట్లోనే బాబుకి రేర్ డిసార్డర్ ఉంది, విస్కాట్ ఆల్రిచ్ సిండ్రోమ్ అని చెప్పి బాబుకి ఆ రేర్ డిసార్డర్ అని చెప్పి తెలిసింది. పేషెంట్ అంటే అసలు 0 ఇమ్యూనిటీ, యాంటీబాడీస్ ఉండవు. మేము ఎవ్రీ మంత్ ఏం చేస్తున్నామంటే బాబుకి ఐవీఐజీ ఇంజెక్షన్ అని చెప్పి ఎవ్రీ మంత్ బాబుకి ఐవీఐజీ ఇంజెక్షన్ పెడుతున్నాం. దాని ప్రైజే 20,000 అలా ఉంటుందన్నమాట. ఈ 13 మంత్స్ కూడా మేము ఆ ఇంజెక్షన్ బట్టే బాబుని సర్వే చేసుకున్నాము. ఎవరు చెప్పారు మొట్టమొదట ఇది చాలా రేర్ డిసీజ్ అని? 10 లక్షల మందిలో ఒక్కరికి వచ్చే వ్యాధి అని డాక్టర్ చెప్పారు. తర్వాత మేము కూడా గూగుల్ చూసాము. విస్కాట్ ఆల్రిచ్ సిండ్రోమ్ గూగుల్ చేస్తే అందులో మాకు కూడా కనిపించింది. అంటే మేము రేర్గా విన్నాం కాబట్టి డాక్టర్ చెప్పడం, స్టార్టింగ్ డాక్టర్ అన్నారు, ఏంటి సార్ సిచ్యువేషన్ అంటే ఇది రేర్గా వచ్చేది, మరి మనం ఏం చేయలేము, మన ప్రయత్నం మనం చేద్దాము. ఇన్ఫెక్షన్స్ అంటే కంట్రోల్ చేయడానికి ఏమీ లేదా సార్ మెడిసిన్ అంటే, దీనికి మెడిసిన్ ఏం లేదు. సో వచ్చిన ఇన్ఫెక్షన్స్ని మనం తగ్గించుకోవడం తప్ప ఇంకేం ట్రీట్మెంట్ లేదు. ఫైనల్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలి అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. మీరు గూగుల్ రివ్యూలో చూసినప్పుడు 10 lakhsలో 1 పర్సన్కి వచ్చినటువంటి వ్యాధి అంటున్నారు. రికవరీ ఛాన్స్ కానీ దాని ఫీడ్బ్యాక్ కూడా ఏమైనా చూసుకున్నారా? ఏం లేదు మేడం, బోన్ మ్యారో మాత్రమే ఉంది. బోన్ మ్యారో అనే చూసాము. ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టున్నారు? 13 lakhs వరకు మేము ఖర్చు పెట్టాం మేడం. హౌస్ సేల్ చేసాం, నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా అమ్మేసాం. ఇప్పటి వరకు మేము 13 lakhs వరకు చేసాం. ఇంకా మా చేతిలో ఇంకేం లేదని చెప్పి మేము క్రౌడ్ ఫండింగ్ కోసం అని చెప్పి ఇలా మీడియా ముందు వచ్చి ఎంత అవుతుంది అంటున్నారు ట్రీట్మెంట్? 20 lakhs అవుతుంది అన్నారు మేడం. మనకి ఆరోగ్యశ్రీ అయితే ఒక 10 lakhs వరకు వస్తుంది అన్నారు. సో ఆఫ్టర్ బోన్ మ్యారో కూడా బాబుకి ఏంటంటే కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయని చెప్పారు. ఆ టెస్ట్లు కూడా చేసే హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అని ఇలా
చాలా టెస్టులు ఉన్నాయి బాబుకి. ఫస్ట్ బాబు డోనర్ పెద్ద అబ్బాయి అనుకున్నాము. సో వాడు రిజెక్ట్ అయిపోయాడు కొన్ని టెస్టుల తర్వాత. తర్వాత మా హస్బెండ్కి చేశారు. సో ఆయన ఓకే అయ్యారు, ఆయన సెలెక్ట్ అయ్యారు డోనర్ కింద. నెక్స్ట్ ఇంకా జరగాల్సిన ట్రీట్మెంట్లో ఈ టెస్ట్లకే చాలా అమౌంట్ అవుతుంది. ఆఫ్టర్ బోన్ మ్యారో బాబుకి వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, దానికి కూడా అమౌంట్ ఎక్కువ అవుతుందని చెప్పారనమాట. సో దానికి కూడా 5 to 6 lakhs వరకు అవుతుంది అన్నారు. సో మనకి ఆరోగ్యశ్రీ ఒక 10 lakhs వచ్చినా కూడా మనం ఒక 15-16 చేతిలో పట్టుకోవాలి మేడం. సో పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. 5 months వరకు తన యాక్టివిటీస్ అన్నీ మీరు ఎంజాయ్ చేయగలిగారు. బాబు నార్మల్ కిడ్ ఎట్లా ఉంటాడు? అందరిలాగే ఉన్నాడు. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఏమొచ్చినా హెల్తీగా తినేసేవాడు, చాలా చక్కగా ఉన్నాడు. ఎప్పుడైతే విజన్ లాస్ అయ్యి ఇంకా ఆఫ్టర్ 5 months మీరు అది ఎలా ఐడెంటిఫై చేశారు? విజన్ లాస్ అయింది అంటే తను ఏమైనా ఇచ్చింగ్ లాంటిది కళ్ళకు వచ్చిందా? చూడలేకపోతున్నాడు. మీకు ఎలా ఐడెంటిఫై చేశారు? వాడు చూడటానికి బాగానే ఉండేవాడు మేడం. ఎక్కువ అలా పడుకునే ఉండేవాడు. డే అండ్ నైట్ పడుకొని ఉంటే ఓకే పడుకుంటున్నాడు, మత్తుకుంటున్నాడేమో అనుకున్నాము. 31st నైట్ అందరూ చర్చ్కి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని ఉన్నాను. బాబు ఏంటి అసలు ఈరోజు ఎలానే డిస్టర్బ్ చేయాలి, న్యూ ఇయర్ కదా అన్నట్టు నేను చూసి లేపితే మాట్లాడుతూ ఉంటే వాడు నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు. ఏంటి ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, నేను పిలుస్తూ ఉంటే ఇలా ఇలా పైకి కళ్ళు ఎత్తుతూ ఉంటే నాకు అర్థమైంది ఏదో కొంచెం తేడాగా ఉందని చెప్పి ఫ్లాష్ ఆన్ చేసి మొబైల్ ఫ్లాష్ ఆన్ చేస్తే చాలాసేపు ఉంచినా కూడా వాడు ఐ బ్లింక్ చేయలేదు. ఇంకా వెంటనే ఆ న్యూ ఇయర్ రోజే మేము డాక్టర్కి వచ్చి చెప్పాము, సార్ ఇలా ఉంది కండిషన్ అంటే వెంటనే ఎల్వి ప్రసాద్ నుంచి డాక్టర్స్ వచ్చి మీరు గమనించలేదు ఏదో మత్తుగా పడుకుంటున్నాడు, ఒక 1 week నుంచి మత్తుగా పడుకొని ఉన్నాడని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఆ 30 అంటే జనరల్గా పిల్లల నీడ్స్ ఉంటాయి, యాడ్ అవటం కానీ ఇట్లా పాకుతూ రావటం అంటే మనం అక్కడ ఉన్నాం అనుకోండి అట్లా రావటం ఏమి చేయలేదు. ఇప్పుడు బాబుకి యాక్టివిటీస్ ఏం లేవు మేడం. జస్ట్ ఆకలేస్తే ఏడుస్తాడు, మనం ఫీడ్ ఇస్తాం అంతవరకే తప్ప లెగి కూర్చుంటాడు. పడుకున్న పొజిషన్ నుంచి కూర్చోడానికి వస్తాడు తప్ప పాకరడము, నడవడం, నించోవడం అవేమీ లేవు. బేబీ గ్రోత్ కూడా ఒక 5th month వరకు 7 kgs వరకు వచ్చాడు. ఇంకప్పటి నుంచి ఇంకా బేబీ గ్రోత్ కూడా లేదు. ఇప్పుడు ఎంత ఏజ్? ఇప్పుడు 13 months కంప్లీట్ అయ్యి 14th month వచ్చింది. ఈ ఏజ్కి అయితే నుంచోవడం, నడవడం, పాకరడం ఉంటుంది కానీ బాబు మాత్రం అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఏంటి హోప్ అంటే మీ నుంచి మేము కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే ఆరోగ్యశ్రీ కవర్ అయినా కూడా ఇంకా నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్స్ విషయంలో కావచ్చు, ఫర్దర్గా ఇంకా ఏజ్ కూడా చాలా చిన్నది 14 months కాబట్టి ఇంకా మిగతా వాటికి కూడా మీరు సిద్ధపడి ఉండాల్సినటువంటి పరిస్థితి. సో ఇమ్మీడియట్గా అయితే మాత్రం ఇప్పుడు విజన్ వస్తుంది అని ఏమైనా చెప్తున్నారా డాక్టర్? విజన్ కోసం అయితే ఆయన ఒక టెస్ట్ చేస్తామన్నారు మేడం. అదొక 15,000 టెస్ట్ అన్నారు. ఆ 15,000 టెస్ట్ తర్వాత వస్తుంది రానిది అన్నది చెప్పేస్తామన్నారు. సో మనం ఏంటంటే 15,000 దాన్ని బేర్ చేయలేక ముందు ఈ ప్రాసెస్ అయితే తర్వాత చూపు కోసం ఇప్పుడు చూపు వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి 15,000 ఖర్చు. మ్యాక్సిమం రాదని చెప్పేశారు. మ్యాక్సిమం రాదు, ఒక 10% ఛాన్స్ ఉంది కాబట్టి ఆ 10% కూడా మనం టెస్ట్ చేసి చూద్దాము. రాదు అంటే ఇంకా ఎలాంటి లేజర్ ట్రీట్మెంట్స్ కానీ సర్జరీస్ కానీ అవ్వవు అని చెప్పేశారు మేడం. ఇప్పుడు చూపు కోసం కాదు, బాబు ముందు హెల్తీగా మీ దగ్గర ఉంటే అది ఇప్పుడు మేము చూపు కోసం ఆలోచించట్లేదు, ఈ బోన్ మ్యారో అయిపోయి బాబు మాతో ఉంటే చాలు అని చెప్పి మేము అనుకుంటున్నాం. సో ఇప్పటికి ఉన్న 13-15 లక్షలు ఇల్లు అమ్మి ఉన్న బంగారం అన్నీ అమ్మి ఇల్లు అమ్మి, మాది పల్లెటూరు మేడం, సబ్బవరం దగ్గర. అక్కడ సైట్ అంత వాల్యూ ఏముండవు, రేట్లు కూడా అంత ఏముండవు. ఉన్న దాంట్లో అమ్మేసి, ఉన్న గోల్డ్ అమ్మేసి కొంత అమౌంట్ అప్పు చేసి సో ఇలానే చేసుకొని వచ్చాం మనం ఇప్పటి వరకు. మా అమ్మ అని పిలుపు అనేది అది ఎంత వాల్యుబుల్లో దేవుడిచ్చిన వరం. ఒక తల్లిగా నాకు తెలుసు, చూస్తున్న వాళ్ళలో అందరికీ తెలుసు, అమ్మ నాన్న అందరూ. ఎందుకంటే పిల్లలు అనేటప్పటికీ మనకు ఒక ఎమోషన్, ఒక ఎఫెక్షన్గా ఉంటారు. ఇంకా మనకి ఉందా లేదా అని కాదు, కానీ ఉన్నంతలో వాళ్ళని మనం బాగా చూసుకోవాలి. అప్పటి వరకు బాగున్నటువంటి బాబు ఒక్కసారిగా ఇలా అయిపోయాడు అన్నాక ఇంకా ఇట్లా పరిస్థితి. ఇంకా మీరు ఇంకా బాబు కోసం ట్రై చేస్తూ హార్డ్గా ఉన్నారు, దానికి నిజంగా రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఎక్కడ ఒక హోప్ ఉండబట్టి అంతవరకు చేసుకొని వస్తున్నారు. సో మీ నుంచి ఒక మదర్గా ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? అందరికీ ఎట్లాంటి హెల్ప్ కోరుతున్నారు? ఎందుకంటే ఇది మీ చేతుల్లో లేని పరిస్థితి, దాటిపోయింది. ఎందుకంటే మీరు చేయాల్సిందంతా కూడా ఆల్రెడీ చేసున్నారు. సో దీని నుంచి ఇంకా బాబు యాక్టివిటీ అంతా ఇలా సెలైన్ ఎక్కించి ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ తరచుగా వచ్చేస్తాయి మేడం. ఇప్పుడు జస్ట్ ఫీవర్ అనుకున్నాము, ఫీవర్ కాస్త టెస్ట్ చేసి చూస్తే సిఆర్పి ఇన్ఫెక్షన్ పాజిటివ్ వచ్చింది.
అన్నమాట. ఇంకా ఖర్చుకి ఇలానే ఇన్ఫెక్షన్స్ ఎప్పటికప్పుడు మేము మంత్లీ వన్స్ అయినా ఇలా అడ్మిట్ అయ్యి, అంటే నార్మల్గా ఏమొచ్చినా నార్మల్ ఫీవర్ వస్తే వేరే పిల్లలకైతే సిరప్ పడితే తగ్గిపోద్ది, వీడికి అలా తగ్గదనమాట. డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యి ఐవి ద్వారానే మెడిసిన్ వెళ్తూ ఉంటుంది. దానివల్ల బాబు క్యూర్ అవుతూ ఉంటాడు అనమాట. ఎవ్రీ మంత్ ఇదే జరుగుతుంది. ఇంక 20 lakhsతో మాకు ఇంకా మా చేతిలో ఏమీ లేక ఇలా క్రౌడ్ ఫండింగ్ అని చెప్పి ఆ డాక్టర్సే సజెషన్ ఇచ్చారనమాట. మేము ఎస్టిమేషన్ లెటర్ ఇస్తాము, మీరు పట్టుకెళ్ళి క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటూ చేయండి అని చెప్పి డాక్టర్ సజెషన్ ఇవ్వడంతో మేము ఇలా మీడియా ముందుకు వచ్చాం. డాడీ ఏం చేస్తుంటారు? వీళ్ళ డాడీ కేర్ హాస్పిటల్లో టెక్నీషియన్ చేస్తారు.